దీపం ఉండగానే ఇల్లు సత్త పెట్టుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. అదే కదా. నీకు నాకు ఎట్టా సెట్ అవుద్ది డాక్టర్? నువ్వు అక్కడ, నేనిక్కడ. నిచ్చినెక్కినా కాదు, ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను. నువ్వు చదువుకున్న దానివే. 4 పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు, మనుషుల్ని మనస్తత్వాన్ని చదవాలి. ఆ మాటకొస్తే మీరు చదువుకున్నవారే. రేయ్ మెరిటో, ఎస్కేప్. నువ్వు డాక్టర్ కదా. మీరేవన్నా తక్కువ? సొంతంగా రైస్ మిల్ ఉందిగా. అంతే కదా మరి. మావయ్య పెంపురాలుడు. ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు. మీరు మాత్రం అందంగానే ఉన్నారు. 101 జిల్లాల్లో నా మనడు అందానికి సాటి ఎవడున్నాడు? ముసలమ్మలో డాక్టర్, నీకు ఏదో పట్టింది. నీకు తెలియని మందులు మాత్రలు అంటూ ఉండవు. అందులో పచ్చ మాత్రలు 2, తెల్ల మాత్రలు 2 వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో. అంతా సర్దుకుంటది, సరేనా? వీర్రాజు, నేనే. నా జీవితంలో నేను వెళ్ళని ఊరు లేదు, డబ్బుకి కొరత లేదు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను. ఆ, కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత, మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది. నా లైఫ్ లో అన్నిటికో సిస్టమ్, ఓ లెక్క ఉంది. చదివితే సంతోషం వస్తుందని చదివాను, గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను. ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం నిండుంది. దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టరు, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నీలో కోపం ఉండేది. నేను కోపిస్తోడిని, నువ్వు కోపిస్తుదనివి. కనీసం అందులోనైనా మనకి పొంతన ఉండేది. ఇప్పుడు అది వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు. ఎలా కుదురుద్ది? అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం. ఎవరూ మన దగ్గరికి రాకూడదు, తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు. నా కోపమూ అంతే. కానీ మీతో ఉన్నప్పుడు, మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకెలాంటి భయమూ లేదు. అందువల్ల కోపం అనే కవచంతో ఇక పనిలేదు. నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, భద్రతగా ఉంది. ఐ ఫీల్ సేఫ్. నీ నిర్ణయం మారదా? నా నిర్ణయాన్ని మార్చుకోను. మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. ఏంటి నచ్చలేదా? గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. మావయ్య, వినపడదు అనుకున్నా, వినపడిందా? మీకు నచ్చలేదా? నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను. అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి. ఏమా బాగున్నారా? రామరెడ్డి, ఏం పిల్లలు అందరూ బాగున్నారా? మీరు తింటానికి ఏమేమి తీసుకొచ్చాను చూడండి. అందరూ తినండి, వెళ్ళండి. రండి, లోపలికి పదండి. రండి. సార్ కొంచెం టైం పడుతుంది సార్. పర్వాలేదు సార్, చాలా టైం పడుతుంది సార్. సాయంత్రం అయినా పర్వాలేదు. నేను రేపు రానా? సార్, మేడం ఊళ్ళో లేరు సార్. మేక్ షూర్ యు సెండ్ ఇట్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్. నా కన్నా కాదు, బుద్ధి కొట్టాలి. అందరి కొట్టకూడదు, సరేనా? ఇది అయ్యే పని కాదు, అస్సలు అయ్యే పని కాదు. నిరంజన, కోపంగా పంచాయతీ చేసినప్పుడు నువ్వు అటు ఇటు మధ్యలో నడవకు. మనసు తడబడి గల్లంతవుతోంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే మనసు తడబడుతోంది, కౌగలించుకోవాలనిపిస్తోంది. కానీ ఎప్పుడూ మీరు 10 మందితో తిరుగుతూ ఉంటారు. అందుకే ఓ ఐడియా వేశాను. ఏంటది? నాకెప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట. నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు. ఇప్పుడు నీకు అలా అనిపిస్తుందా? చదువుకున్న పిల్ల ఏదేదో చేస్తుంది, తల తిరుగుతుందబ్బా. నాన్న, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను చేసిన డాక్టరేట్ థీసిస్ వాలిడేట్ అయింది. సంతోషమ్మా. 6 నెలలు నేను అక్కడే ఉండి చదవడానికి ఇన్విటేషన్ వచ్చింది. చాలా సంతోషమ్మా. ఏమండి, ఓ సంతోషమైన విషయం. సంతోషమైన విషయమా? మీరింటికి రండి, చెప్తాను. ఇదిగో వచ్చేస్తున్నా.
నిరంజన ఏంటా సంతోషమైన విషయం చెప్పు ఏమైంది ఏ, పేల్చండి టపకాయలు నిరంజన పాపనటివ్వు మీకిదే మొదలు చివరి సరిగా చెప్తున్నా పంచాయతీ చేసే చోటికి పాపని తీసుకెళ్ళకూడదు. ఇంకెప్పుడు తీసుకెళ్ళంలే పాపనటివ్వు నిరంజన భయం వేసిందా పాపని జాగ్రత్తగా చూసుకోండి. దిగులు పడకుండా వెళ్ళి నీ పని పూర్తి చేసుకుంటా పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటారుగా. చూసుకుంటానని చెప్తున్నాను కదా ఏ అమ్మకి టాటా చెప్పు టాటా చెప్పు కదా జాగ్రత్తగా వెళ్ళరా. అరే రే రే ఏడోకమ్మా తాతయ్య చెప్తున్నాను కదా విను. అల్లుడు నిరంజన ఇంకో అరగంటలో మన ఊరు వచ్చేస్తుంది. పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తున్నారుగా. మేము అక్కడికే వస్తున్నాం నిరంజన. త్వరగా రండి. ఎవర్రా బండి అడ్డంగా పెట్టింది? బండి దిగరా. అందరూ రండ్రా రండి చుట్టుముట్టండ్రా. రే సత్తిగా గుణ బాను వదలకండ్రా వాడిని నరికి పారేయండి. ఈ రోజు ఇక్కడి నుంచి వాడి శవమే వెళ్ళాలి. మగతనం చూపించడానికి వచ్చారా? చేతిలో చంటి పిల్ల ఉంది. తనని మావకిచ్చి పంపించేశాక మనం ఎంతసేపు కావాలన్నా కుమ్మేసుకుందాం. ఏమంటారు? ఏంటి వీర్రాజు మాట్లాడుతున్నావు? ఈ పాటికి కుమ్మడం మొదలు పెట్టుంటావే. అంటే పరిస్థితి నీకు అనుకూలంగా లేదు. ఇంతకన్నా బంగారం లాంటి అవకాశం మాకు దొరుకుద్దా? సత్తిగా పాపం లేపేరా. మావయ్య అల్లుడు నరికెళ్ళు అండి. నరికి పారేరా. ఇదే స్టేషన్కి వచ్చే లక్షణమా? వచ్చే దారిలో అది సరే, పాప తడిసిపోయిందా? అవే లేదు. నా మనసంతా తన మీదే. ఇలా ఇవ్వండి. ఏంటి మేడం వాళ్తుంది? నిద్రపోతుంది. ఇలా ఇవ్వండి. పాపకేం కాలేదు, తను నిద్రపోతుంది. చేతికింటా రక్తం. అది మీకేమైంది? ఏం లేదు. అయ్యో, ఏంటి? పాప మెడకి రక్తం. నిరంజన పాపకి ఏమైంది? పాపకేమైంది? పాపకేమైంది? గొడవలో పాపకి కత్తి దెబ్బ తగిలిందేమో. నిరంజన ఏమైంది? ఏంటో చెప్పు. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ నీ వల్ల నా బిడ్డ గాయపడింది. తన ప్రాణాలకు పోరాడుతుంది. అదే జరిగింది. తనకేమీ అవ్వదు నిరంజన. ఇంకా ఏమవ్వాలండి? ఏమవ్వాలి? నా బిడ్డ నీ వల్లే బిడ్డ తల్లిగా నీ బాధ అర్థమవుతోంది. నీ మనసు ఎంత బాధపడుతోందో ఒక తండ్రిగా నా మనసు అంతే బాధపడుతోంది. నీ మనసుకి కలగాల్సింది బాధ కాదు, చేసిన తప్పుకి కృంగిపోవాలి. గొడవ పంచాయతీలకి బిడ్డని తీసుకెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు నిరంజన, పంచాయతీలో జరగలేదు, అనుకోకుండా జరిగింది. నీకు ఊరంతా బంధువులు, వాళ్లకు 1000 సమస్యలు. వాళ్ల కోసం నువ్వు గొడవలు పడతావు. ఏ క్షణమైనా చావు రావచ్చని జీవించే జీవితం నీకు అలవాటైపోయింది. నా
నాకు భయం వేస్తోంది. ఇంకోసారి ఇలా జరగదు. నన్ను నమ్ము. నిన్ను మరోసారి నమ్మి నాకేదైనా జరిగితే నిన్ను ప్రేమించిన పాపానికి నా ప్రాణం పోయిందని నాకు తెలుసు. పసి గుడ్డు ఎందుకు చనిపోతోందో తెలియకుండానే చావాలా? నేను ఎవరో ఎలాంటి వాడినో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. నీ దగ్గర ఏది దాచలేదు, నిన్ను మోసం చేయలేదు. అయ్యో, మీరు నన్ను మోసం చేయలేదండి, నేనే మోసపోయాను. ఓ ఆడపిల్లగా నాకు మీరు కరెక్ట్ అనుకున్నాను. ఓ బిడ్డకి తల్లైన తర్వాత తెలిసింది నాకు మీరు కరెక్ట్ కాదని. ఇంతకు ముందు నేను చూసినప్పుడు భద్రతగా అనిపించేది, ఇప్పుడు భయం వేస్తోంది. నిరంజన, నీ చేతి మీద నా బిడ్డ రక్తపు మరక. నిన్ను ఎప్పటికీ క్షమించలేను. నా బిడ్డకి ఏదైనా అయ్యిందో. తను మన బిడ్డ నిరంజన. నిరంజన, ఏం భయపడక్కర్లేదు, పాపకి స్పృహ వచ్చింది. సర్వికల్ ఏరియాలో మైనర్ స్టిచెస్ అంతే, వచ్చి చూడండి. ఇదే మొదలు చివరిసారిగా చెప్తున్నాను, నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నాను. మా జీవితాల్లోకి నువ్వు మళ్లీ రావాలనుకుంటే నా కూతురికి నాన్న ఉంటాడు, అమ్మ ఉండదు.